రేయ్ రేయ్ ఏంట్రా ఏం చేస్తున్నావు? పడుకున్నా. పక్కన అమ్మాయి కూర్చుంది. అబ్బా భలే కనిపెట్టావురా. యా మాట్లాడు. ఎందుకు? నాకు మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడు. తాను అరుస్తే ఎందుకు అరుస్తుంది? కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొడితే బస్సు పోలీస్ స్టేషన్ దగ్గర ఆపమని ఆమె కేసు బుక్ చేసి ఉరి శిక్ష వేస్తే అరే ఉరేయించడానికి అమ్మాయి ఏమైనా జడ్జి అనుకున్నావా? వెయిట్ సెకండ్ అసలు కేసు ఎందుకు పెడుతుంది? రే నిన్ను ప్రపోజ్ చేయమనలేదురా జస్ట్ మాట్లాడమన్నారా? ఏడ్చి గోల చేస్తే తను అలా చెయ్యదురా. బస్సులో వాళ్ళందరూ ఏంట్రా అమ్మాయి నేర్పిస్తున్నావు రన్నింగ్ బస్సులో తోసేస్తే రే నువ్వు మాట్లాడకపోతే నేను తోసేస్తాను నిన్ను. వద్దులే మాట్లాడతా. నీ విజయవాడ తప్ప గుడి జేబులోకి వచ్చింది కదరా. పాటతో మేనేజ్ చేద్దాం. చిన్న గుండెలో అన్ని అసలా ఇంకా ఎన్ని దాచినావు దాని లోపల. సారీ ఆంటీ. పొద్దున్నే పెళ్లికి వెళ్ళాలి నేను. ఎవరిదంటీ? నాదే. అర్ధరాత్రి 1 గంటకి. అరే పడుకుంటావేంట్రా? ఇంకేం చెయ్యాలరా? తాను ఎక్కడికి వెళ్తుందో కనుక్కో. నాకెందుకురా? ఓకే అడుగుతా అలా చూడకు. మీరు ఎక్కడికి వెళ్తారు? నేను ఏం లేదు వెనక కంపార్ట్మెంట్ మా అన్ని కూర్చున్నాడు. మీరు రైస్ స్టేషన్ లో దిగుతారో చెప్తే వచ్చి కూర్చుంటాడు. అంతే బాబీ గుండె స్పీడ్ కొట్టేసుకుంటున్నాను. రే నేను నిజంగా నీ ఆత్మనేనా లేదా నువ్వే పక్కడికి వెళ్ళి బిహేవ్ చేస్తున్నావా? ఈసారి మాట్లాడేస్తా కన్ఫర్మ్. జై జలగత్రి బాబా. ఎక్స్క్యూజ్ మీ. సార్ టాయిలెట్కి వెళ్తారా? రావట్లేదు. ఎందుకు సార్? ఎందుకు? ఎందుకండి రావట్లేదు? నువ్వు వెళ్ళు. ఈడు మాట్లాడినట్టే నీకు రావట్లేదుగా నేను పోసుకొని వస్తా.